ప్రేమోన్మాది పైశాచికం ఓ యువతికి శాపంగా మారింది. తీవ్ర గాయాలతో ఇప్పుడు చావు బతుకులతో పోరాడుతోంది. కడప జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కడప జిల్లాలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో గత 2 నెలల్లో వరుసగా జరిగిన 3 ఘటనలు ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి. ప్రేమోన్మాది చేతిలో బద్వేలులో ఓ బాలిక అగ్నికి ఆహుతైంది. ఇప్పుడు మరో బాలికపై దాడి సంచలనం రేపింది. వేలుల మండలం కొత్తపల్లికి చెందిన 14 ఏళ్ల షర్మిల ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో పీకల దాకా తాగి ఆమె వద్దకు వచ్చాడు కుళ్ళాయప్ప అనే యువకుడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలు కేకలు వేస్తూ నెత్తుటి వెలుగులో కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు రావడంతో ఆ దుర్మార్గుడు పారిపోయాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా బాధితురాలి ఒంటిపై 14 కత్తిపోట్లు ఉన్నాయి. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు తరలించారు. పనుల మీద బయటకు వెళ్లిన తల్లిదండ్రులు కూతురు గురించి తెలుసుకుని కుప్పకూలిపోయారు. మరోవైపు షర్మిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కత్తిదాడితో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరిగిందని అంటున్నారు. షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. కొత్తపల్లి గ్రామంలో ఇది 2వ ఘటన. 2 నెలల క్రితం ప్రేమించిన మహిళ కోసం ఆమె భర్తను జిలిటిన్ స్టిక్స్ పెట్టి దాడి చేసి చంపేశాడో దుర్మార్గుడు. ఇప్పుడు మరో ప్రేమోన్మాది ఘాతుకం. అలాగే బద్వేల్లో ఇంటర్ విద్యార్థిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు భయపెడుతున్నాయి. పరారైన దుర్మార్గుడు కోసం గాలిస్తున్నారు.